భావార్థ కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్వస్థత, హీలింగ్. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. By the wounds Jesus Christ has received, we are healed. Isaiah chapter 53 verse 5. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే, గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను, వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, దుఃఖ భరితోడాయెను, వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను యేసు ప్రభు. స్వస్థత, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. దేహంలో ఆరోగ్యం ఉంటే అది గొప్ప ఐశ్వర్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత కష్టం. అనారోగ్యం కలిగిన వాళ్ళకే తెలుస్తుంది. అనారోగ్యంతో బాధలు పడే వారికే ఆ అనారోగ్యం ఎంత కష్టమో తెలుస్తుంది. వికలాంగులకే అంగవైకల్యం వల్ల కలిగే బాధ తెలుస్తుంది. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వాళ్ళకి ఆ అవయవాల విలువ తెలియదు కదా. అందులకే ఆ కంటి యొక్క విలువ తెలుస్తుంది. కండలు ఉన్నటువంటి వారికి ఆ కంటి యొక్క విలువ తెలియదు. సర్వసామాన్యం. అట్లాగనే దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి ఉపకారాలు మనకి సర్వసామాన్యమైపోయినాయి. ప్రతి ఉదయం మనం లేవగలుగుతున్నామంటే ఒక క్రొత్త నూతనమైనటువంటి దినమును మన జీవితంలో మనం పొందుకుంటున్నామంటే అది కేవలము దేవుని కృప. మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం. మన హృదయాలు ఎల్లప్పుడూ స్తుతులతో నింపబడాలి. ప్రభా, ఎంతోమంది నిద్రలోనే గతించిపోయినారు. మాకంటే గొప్పవారు, మాకంటే యోగ్యులు, మాకంటే ఐశ్వర్యవంతులు, మాకంటే బలవంతులు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప. ఎందుకంటే చనిపోయినటువంటి సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు అంటారు, అంతే కదా. సింహం చచ్చిపోయింది, దానివల్ల ప్రయోజనం ఉంది చెప్పండి? కుక్కే బ్రతికుంది, దానివల్ల ప్రయోజనం ఉంది కదా. దొంగలు వస్తే మరుగుతుంది. అట్లా ఆ ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహం, ఆరోగ్యం ఉన్నంత వరకే ఈ జీవితం. ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్ పాలైతే. సైన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, అయినప్పటికీ శరీరంలో బాధ మాత్రం ఉంటుంది కదా. సర్జరీయే కదా. ఇంప్లాంట్సే కదా. అనేకమైనటువంటి పేస్ మేకర్స్ ఇవన్నీ పెట్టుకొని కృత్రిమంగా అవయవాలను అమర్చుకుని ఎంతోమంది ముందుకు సాగుతూ ఉన్నారు. సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా మానవుల మేలు కొరకే దేవుడు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం ఆరోగ్యంగా ఉన్నదాన్ని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గోదము. ఆరోగ్యం ఉన్నంత వరకు బిజీ, ఆ పని ఈ పని, ఈ ఫంక్షను ఆ ఫంక్షను, ఆ పార్టీ ఈ పార్టీ, విందులు వినోదాలు, చాలా బిజీ లైఫ్. అయితే
అనారోగ్యం వచ్చినప్పుడు మంచాన పట్టినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు చర్చికి వెళ్ళాలంటే వెళ్ళగలరా? చర్చ్ అంటే పరలోకపు గవిని, ఎప్పుడు కూడా మానకూడదు. ఆ సంఘం కూడుకుంటున్నటువంటి సమయంలో నిర్దిష్టమైనటువంటి సమయాలు ఉంటాయి. వెన్స్‌డేయో, ఫ్రైడేయో, థర్స్‌డేయో, మండేయో. పూర్వం అయితే ఆది సంఘం ప్రతిరోజు చక్కగా సంఘం కూడుకునేవారు. ఇంటింటా కూడుకుని రొట్టె విరిచేవారు. రొట్టె విరవడం అంటే ఏంటంటే ప్రభరాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించేవారు. అపోస్తల బోధల యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసం యందును సంఘము ఆసక్తిగా ఉండేది. ఆ మేడగది మీద సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని రూపంలో వచ్చి ఉన్నాడు, ఉద్యమం కలుగజేస్తున్నాడు. అట్లాంటి దేవుని పరిశుద్ధాత్మ చేత మనం బలపరచబడాలన్నమాట. ఆరోగ్యం మహాభాగ్యం. అయితే ఈ ప్రస్తుత కాలం ఎట్లా ఉందంటే అనేకమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల పెరుగుట కొరకే కదా, ఆ బ్యాక్టీరియాలు, వైరల్ ఆర్గానిజమ్స్ని ల్యాబ్లో సింథసైజ్ చేసి తమ పొరుగువారికి హాని చేయడానికి కూడా వాటిని వాడుతూ ఉన్నారు. బయో కెమికల్ వెపన్స్, టెర్రర్, 3rd డిగ్రీ టెర్రర్, 1st డిగ్రీ టెర్రర్, ఇప్పుడు వాటర్ బోర్డింగ్ అయిపోయింది. ఇట్లాంటి టెర్రరిజం కొరకు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని వాడే నీచులైనటువంటి మనుషులు ఉన్నారు. సాతాను రూపంగా మార్చబడినటువంటి సాతాను సంతతి వారు ఉన్నారు. వారు తమ పొరుగు వారికి ఎట్లా హాని చేద్దాం, ఎట్లా కీడు చేద్దాం, వాళ్ళు పెట్టుకున్నటువంటి చెడిపోయినటువంటి హృదయాలతో తమ పొరుగు వారికి ఎలా హాని కలగజేద్దాం, ఎలా కీడు చేద్దాం. మీరు తవ్వుకున్న గుంట్లో మీరే పడతారు, అంతే కదా. ఎందుకు ఒకరి గురించి కీడు యోచించాలి? ఒకరికి మేలే మనం యోచించాలి కానీ కీడెవరికి కూడా యోచించకూడదు. ఎవరికైనా మనం హాని చేయాలని అనుకున్నప్పుడు ఆ హానికి ఎవరైతే ఆ చెడు తలంపు ఒక చోటు ఇచ్చారో వారికి గురవుతారు. ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి అయింది. ఆ అభివృద్ధి అయినటువంటి సైన్స్ని, టెక్నాలజీని దేని కొరకు వాడాలి? మానవుల మేలు కొరక, మానవుల కీడు కొరక? లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ చూసాం కదా, ఎంత కష్టం. ఇప్పటికీ ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మినమెట్ట బే డిజాస్టర్ చూసాం కదా, చెర్నోబైల్ చూసాం కదా, ఫకుషిమా చూసాం కదా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం మానవుల మేలు కొరకే వాడుకోవాలి. ఏమైనా మనకి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని మన పొరుగువాని యొక్క మంచికి వాడాలి కానీ ఎప్పుడు కూడా మన పొరుగువానికి హాని చేయాలని అనుకోకూడదు. ఏం చేశాడు కయీను? తన సొంత తమ్ముడైనటువంటి హేబెల్ మీద పడి హేబెల్ని చంపి నిర్దోషమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని చిందించిన తర్వాత సంతోషంగా ఉన్నాడా? దేశమురై తిరగలా? నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఇస్కరియోతు 30 వెండి నాణాలకి అమ్మాడు. ఆ 30 వెండి నాణాలు పెట్టి ఊరేగాడా? ఇండ్లు, పొలాలు, పిల్లలు కలిగి ఉన్నాడా? చచ్చాడు కదా ఊరు పోసుకొని. ఈ దృష్టాంతాలన్నీ చూసి మనం నేర్చుకోవద్దు. ఎందుకని మీ పొరుగువారికి హాని చేయాలని చూస్తున్నారు? ఎందుకని అసూయ? సాతాను నిన్ను వాడుకుంటా ఉన్నాడు. సాతాను నిన్ను జల్లించి వేస్తా ఉన్నాడు. నీ పొరుగువాని గురించి హాని చేయాలని యోచిస్తా ఉన్నావా? నీ పొరుగువాని పట్ల ఈర్ష్య కలిగి ఉన్నావా? అసూయ కలిగి ఉన్నావా? నీ పొరుగువాని గమనాన్ని నిరోధించాలని అనుకుంటున్నావా? నీ పొరుగు వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోతున్నావా? నీ పక్కింటి వాడు చక్కగా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే నీకు అసూయగా ఉందా? అయితే నిశ్చయంగా నీలోనికి సాతానుడు దూరి ఉన్నాడు. ఆ ఇస్కరియోతు యోధాలోనికి దూరినటువంటి సాతాను నీలోనికి దూరి ఉన్నాడు. నేను జల్లించి వేస్తాడు, జాగ్రత్త. కీర్తనల గ్రంథం 109 అధ్యాయాలు అనేటువంటి శాపాలన్నీ నీకు వస్తాయి, జాగ్రత్త. సువార్త దిద్దినప్పుడు ఆ దిద్దుబాటుని అంగీకరించాలి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎవరు సాత్వికులు? ఒక దిద్దుబాటు వచ్చినప్పుడు, ఒక కరెక్షన్ వచ్చినప్పుడు, ఒక మేలుకరమైనటువంటి స్వార్థని ఎద్దకు వచ్చినప్పుడు, నీలో ఆ తప్పిదం ఉన్నప్పుడు, నీలో ఆ పొరపాటు ఉన్నప్పుడు, ఆ పొరపాటు ఒప్పుకుని దిద్దుకోవాలి. అయ్యో నా పొరుగువాడు ఏమి అపరాధం చేయలేదు, నేను అతని మీద అసూయతో, అతని మీద చెడ్డ మనస్సుతో అతనికి ఈ హాని చేయాలని, ఈ కీడు చేయాలని, ఈ చేతబడి చేశానే, ఈ మంత్రతంత్రాలు ప్రయోగించాను. మాంత్రికులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. పరలోకానికి వెళ్ళాలా? నువ్వు పాతాళానికి వెళ్ళాలా? నరకానికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలా? నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకం విడిచిన తర్వాత సుఖంగా, సౌఖ్యంగా దేవుని సన్నిధిలో నిరంతరం ఆనందంగా ఉండాలంటే ఆ చేతబడి, మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తుల్ని నువ్వు ప్రయోగించడం మానాలి. ఒకటి చక్కగా ఉంటే చూడలేవా? దేవుడు నిర్దోషులైనటువంటి వారిని ఎట్లయినా కాపాడతారు. అయితే ఈ మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తులను, విచ్ క్రాఫ్ట్ను, బ్లాక్ మ్యాజిక్ను ప్రయోగించేవారు దేవునికి హేయులు. వెళ్ళాడు సౌలు
దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత సరిగ్గా ఉండొచ్చు కదా. రాజు అయ్యేంతవరకు బాగానే ఉన్నాడు, దీనుడిగానే ఉన్నాడు. రాజు అయిన తర్వాత వచ్చింది అహంకారం, గర్వం, దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వచ్చి అతన్ని ప్రేరేపించేది ఎందుకు? అసూయకి. ఎట్లా అయినా దావీదుకు హాని చేయాలి, కీడు చేయాలి. బల్లెం విసిరాడు దావీదు మీదకి. దావీదు మీదకి బల్లెం విసిరితే దావీదుకి ఏమైనా హాని జరిగిందా చెప్పండి? కాచి కాపుదల చేసే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రియుల్ని, తన భక్తుల్ని కాపాడతాడు. నిర్దోషులైనటువంటి వారికి మీరు హాని చేయాలని, వారి గమనాన్ని బంధించాలని, వారి కాల్ని ఇన్ఫెక్ట్ చేయాలని, వారి కళ్ళు ఇన్ఫెక్ట్ చేయాలని, వారి దేహాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నీచుడా, దౌర్భాగ్యుడా, భ్రష్టుడా. గెహాజీని విడిచినటువంటి కుష్టము నీకు తరతరములకు ఉంటుంది. ఎందుకు ఒకరికి కీడు యోచించాలి? భ్రష్టుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, శపితమైనటువంటి భ్రష్టుడా, నీ అంతం కయ్యూను వలె నుండునుగాక. నీ శవం పాతి పెట్టబడకుండా కుక్కలు తినివేనుగాక. నీ అంతం యెజ్బెలు వలె ఉండునుగాక. వీటన్నిటిని చూసి నేర్చుకోవద్దు. ఒకరి కాలు మనం ఎందుకు ఇన్ఫెక్ట్ చేయాలి? ఒకరి కన్ను ఎందుకు పడవాలి? దేవుని వాక్యం దిద్దినప్పుడు ఎందుకు దిద్దుబాటుకు నువ్వు అంగీకరించవు? నీ మరణము కోరహ అంతం వలె ఒక విశేషమైనటువంటి మరణంగా ఉంటుంది. అందరికీ సంభవించే మరణం నీకు సంభవించదు. కోరహు ఎట్లా చచ్చాడో అట్లా భూమి నెరవేర్చి కోరహు చుట్టూ ఉన్నటువంటి నీచులను, భ్రష్టులను, దుష్టులను మింగివేసిందో నిన్ను, నీతో ఉన్నటువంటి నీ నీచ సమూహాన్ని భూమి మింగివేస్తుంది. భ్రష్టుడా, చేతబడి చేస్తావా? చేతబడి ఎవరి మీద? ఎవరికి నువ్వు హాని చేయాలని అనుకుంటున్నావు? అననీయ, సప్పేరా వంటి నీచమైనటువంటి ప్రవృత్తి కలిగి దేవుని సేవకుల మీద తిరగబడుతున్నావా? అననీయ, సప్పేరా చచ్చినట్టు నువ్వు కూడా చేస్తావు. యవనులు వచ్చి నీ సేవమును బాధ పెడతారు. జాగ్రత్త. దిద్దుబాటు నీకు వచ్చినప్పుడు నీతిమంతులకి, దేవుని సేవకులకి, నిర్దోషులకి హాని చేయడం మానివేసి దేవుని యందు భయభక్తులు కలిగి నీ బ్రతుకు దిద్దుకుంటావా? జాగ్రత్త. లేదంటే నీ అంతం ఇస్కరియోతు యూదా వలె ఉంటుంది. ఇది దేవుని వాక్కు. దేవుని కృప ఆయన యందు భయభక్తులు గల వారికి తోడై ఉండును గాక. ఆమేన్.